మైక్ మైక్ సార్ నమస్కారం సార్. చెప్పమ్మా. నాకు ఏ సమస్య ఇల్లు లేదు సార్. ఇస్తామా, ఇల్లు ఇస్తాం. ఇప్పుడు చెప్పాం కదా, ఇస్తామన్నాం కదా, ఇల్లు కట్టిస్తాం. అప్లికేషన్ ఇల్లే సార్. అవసరం లేదు, వచ్చి మీ ఇంటికి వచ్చి తీసుకుంటారు. నీ పేరు చెప్పు. నీ పేరు ఏంటమ్మా? లేదు సార్. నీ పేరేంటి? నా పేరు నాగవేణి సార్. నాగవేణి ఇస్తారమ్మా, నీకు ఇస్తారు, ఇల్లు ఇస్తారు. మాకు చాలా ఇబ్బందుల్లో ఉన్నాం సార్. ఇస్తారమ్మా, ఇల్లు ఇప్పిస్తారు. బాగలేదు, నా భర్త లేడు సార్. నీకు పింఛన్ వస్తుంది కదమ్మా? వస్తుంది సార్. 4000 ఇస్తున్నాను కదా. నువ్వు థ్యాంక్స్ చెప్పలేదు నాకు. థ్యాంక్స్ చెప్తున్నా కదా సార్. ఎక్కడ చెప్పావు? నేను అడిగితే చెప్తున్నావు. ఎట్లమ్మా ఈ మార్గం అయితే? వచ్చేది కూడా చెప్పాలి కదా. చెప్పమ్మా. హలో నమస్తే సార్. చెప్పమ్మా. మా ఆయన ఏం పని చేయడు సార్, నాకు పింఛన్ మీ ఆయన పని చెప్పి పింఛన్ ఇస్తారమ్మా? పని చేయడు సార్, మరి పని చేయడు, పింఛన్ లేదు. చూద్దామా ఏం చేయాలో చూస్తాను. ఒకవేళ ఎలిజిబిలిటీ ఉంటే చూసుకొని ఏం చేయాలో చేద్దాం. నమస్కారం చేయండి సార్, అదొకటి సాయం చేయండి సార్, నాకేమొద్దు. ఓకే అమ్మా, చూద్దామా, మాట్లాడదాం. ఓకే అందరికీ ఓకే అమ్మా. మీరు అన్నీ కూడా విషయాలు చెప్పారు. మిగిలినటన్నీ కూడా కాగితాలు ఇచ్చారు. అవన్నీ తీసుకొని ఏం చేయాలో చేస్తారని చెప్పి తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారాలు, ధన్యవాదాలు. థ్యాంక్ యూ అనండి. నమస్కారం.